ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనుషులు దేవునికి వ్యతిరేకంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని పన్నాగాలు పన్నినా, చివరికి దేవుడు మాత్రం ఈ భూమిపై తన ఉద్దేశాలు నెరవేర్చుకుంటూ ఉంటాడు. తన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన వారి ప్రయత్నాలన్నీ తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటాడు. బైబిల్లో యోసేపు పట్ల దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. అయితే యోసేపు సహోదరులు యోసేపుపై పగ పెంచుకొని అతను ఐగుప్తులకు ఒక బానిసగా అమ్మివేశారు. అయితే దేవుడు ఆ ఐగుప్తులోని యోసేపుని ప్రధానమంత్రిగా హెచ్చించాడు. యోసేపు సహోదరులు అతన్ని కీడు చేయాలని ఉద్దేశించారు, కానీ దేవుడు అతనికి మేలుగా మార్చివేశాడు. సహోదరి సహోదరులారా, యెహోవా ఆలోచనలు సదాకాలము నిలుచును, యెహోవా సంకల్పములు తరతరములుండును. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్యముగా ఏర్పరచు జనులు ధన్యులు. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తనున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. భక్తుడి విధంగా అంటున్నాడు, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును. నా పాదములు ఆయన అడుగుజార్లు విడవక నడిచితిని, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గములను అనుసరించితిని. పౌలు భక్తుడి విధంగా అంటున్నాడు, మనుషులు తమ కంటే గొప్పవారిని తోడని ప్రమాణము చేతురు, వారి ప్రతి వివాదములను వివాదాంశమును పరిష్కారము చేయనిది ప్రమాణమే. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని, ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనబరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధం ఆడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మనెదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచను. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరవలే ఉండి తెర లోపల ప్రవేశించున్నది. నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవల్లని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చెప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మండల విస్తరింపజేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములు ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలని తనలో తాను నిర్ణయించుకొనెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయాలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్యముగా ఏర్పరిచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడుతుంది. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచకరువుగా ఉన్నాడు. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, మా జీవితంలో ఏర్పడే కష్టాలను బట్టి, క్లిష్ట పరిస్థితులను బట్టి మేము కంగారు పడక, భయానికి లోనవ్వక, మా జీవితం పట్ల నీకు గొప్ప ప్రణాళిక ఉందని, అంతిమంగా నీ చిత్తాన్ని మా జీవితంలో నీవు నెరవేరుస్తావని విశ్వసించి ధైర్యముగా నీ చిత్తానికి మమ్మల్ని మేము అప్పగించుకునే వారముగా ఉండటకు సహాయము దయచేయమని, నీ దయా సంకల్పము చెప్పున నీ చిత్తమును గురించిన మర్మమును మాకు తెలియజేసి మాకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు నీ కృపను మడల విస్తరింపజేయమని, నీవు మాకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని మాలో ప్రతి ఒక్కరి జీవితంలో నీవే నెరవేర్చమని, మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.